హలో అండి. నేను మీ కేకే. గడిచిన కొన్ని వారాలుగా, కొన్ని రోజులుగా ప్రతి జిల్లాలో ఎలా ఉంది కేకే సర్వీస్ ఏం చెప్తుంది? ఎవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయని కూలంకషంగా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అలాగే అప్రోచ్ అవుతున్న అంటే సేల్స్ టీమ్‌కి అప్రోచ్ అవుతున్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ అండి. అది మండల వారీ రిపోర్ట్ కావాలన్నా, లేతే విలేజ్ వారీ రిపోర్ట్ కావాలనుకున్నా, లేతే ఓవరాల్ నియోజకవర్గం రిపోర్ట్ కావాలనుకున్నా, లేదా వాళ్ళ ప్రశ్న మా సమాధానంలాగా కొన్ని క్వెషన్స్‌తో వస్తుంటారు. సో, అప్రోచ్ అవుతున్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ. ఆహ్, గడిచిన కొన్ని రోజులుగా మనం చేస్తున్నాం గానీ, ఇండివిడ్యువల్ నియోజకవర్గాలు చెప్పడం లేదు. కానీ కొన్ని హాట్ టాపిక్ ఉన్నటువంటి నియోజకవర్గాల గురించి, అక్కడ ఉన్నటువంటి ప్రధాన క్యాండిడేట్‌ల గురించి, ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువున్నాయనే దాని గురించి కొన్ని నియోజకవర్గాలు చెప్పండని డిస్కస్ చేస్తున్నప్పుడు కొన్ని ఓపెన్ అప్ చేస్తున్నాం. దాంట్లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ టైం సంచలనాత్మకంగా ఉన్నది. మనం కూడా ఖచ్చితంగా అక్కడ నారా లోకేష్ గారు ఓడిపోతున్నారని ఘంటాపథంగా చెప్పగలిగినటువంటి నియోజకవర్గం. లాస్ట్ టైం కేకే సర్వేస్‌ని ఎక్కువ మంది తిట్టుకున్న నియోజకవర్గాల్లో అంటే ఎలా ఓడిపోతారు? సీఎం గారి కొడుకు ఎలా ఓడిపోతారు? కేకే సర్వేస్‌కి ఎక్స్‌పీరియన్స్ ఉందా? అని లాస్ట్ టైం టూ మచ్ ఆఫ్ ట్రోలింగ్ జరిగింది. రిజల్ట్స్ తర్వాత ట్రోల్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేశారు. ఫస్ట్ నుంచి మద్దతు ఉన్న వాళ్ళు కూడా ఇంకా అభిమానం మన మీద చూపించారు. దాంట్లో భాగంగా మంగళగిరి అంటే ప్రధానంగా స్టేట్ ఆల్మోస్ట్ పెద్ద నాయకులంతా ఇక్కడే నివాసం తీసుకొని ఇక్కడే క్యాపిటల్ రన్ చేస్తున్నటువంటి కోర్ నియోజకవర్గం. స్టేట్ వైడ్‌గా ఎక్కువ అటెన్షన్ ఉన్నటువంటి నియోజకవర్గం కూడా మంగళగిరి. మంగళగిరి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి లోకేష్ గారు ఎక్కువ కాన్సంట్రేట్ చేయడం. ఆయన టీమ్ గానీ అంటే ఎక్కడైనా ఇష్యూ జరిగినా లేకపోతే పెళ్లి కావచ్చు, పేరంటం కావచ్చు లేదా ఎనీ ఇష్యూ వచ్చినా గానీ వెంటనే దాన్ని అడ్రెస్ చేయడానికి ట్రై చేయడం, దాన్ని కంపెన్సేట్ చేయడానికి ట్రై చేయడంతో ఓవరాల్‌గా అదొకటి పాజిటివ్ అయింది. అట్ ది సేమ్ టైమ్ సీఎం గారి అబ్బాయి మనం లాస్ట్ టైం ఓడించామని ఎంతో కొంత ప్రజల్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్‌లో ఒక మార్పు, ఒక చేంజ్ ఇక్కడ కనపడింది. అట్ ది సేమ్ టైమ్ వైఎస్ఆర్‌సీపీ మీద ఉన్నటువంటి యాంటీ గవర్నమెంట్ అంటే యాంటీ ఇన్కంబెంట్ ఓటింగ్ అంటాం కదా! ఆ ఇన్కంబెన్స్ ఓటింగ్ కూడా ఇక్కడ అడ్వాంటేజ్ అయింది. అట్ ది సేమ్ టైమ్ రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి మంగళగిరి రాజధాని ప్రధానంగా ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎంతో కొంత డెవలప్‌మెంట్ ఆగిందని ప్రజలు ఎక్కువ మంది నమ్ముతున్నారు. దాంతో పాటుగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ పోటీ నుంచి తప్పుకోవడం కూడా వన్ ఆఫ్ ది యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. సో, ఈ విధంగా వర్క్ చేయడం ప్లస్ కంపెన్సేట్ చేయడం ప్లస్ ప్రజల్లో ఉన్నటువంటి భావాలు ప్లస్ అపోజిషన్ సరైన లీడర్ లేకపోవడం. లావణ్య గారు పోటీ చేస్తున్నారు. మంచి పొలిటికల్ ఫ్యామిలీ నుంచి రా రా వచ్చినప్పటికీ స్టిల్ ఆమె ముందంజలో లేరు. ఎందుకంటే దూసుకుపోయే తత్వంలో గానీ, జనాలు మమేకం అవ్వడంలో గానీ, ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఇష్యూస్‌ని సాల్వ్ చేసి ముందుకెళ్లడంలో గానీ వెనకబడున్నారు. సో, ఈ అన్ని ఫ్యాక్టర్స్ మీద మంగళగిరిలో ఖచ్చితంగా నారా లోకేష్ గారు గెలిచేదానికి 100కి 100% అవకాశం ఉందండి. అది 10,000 మెజారిటీనా, 20,000 మెజారిటీనా లేదా 30,000 మెజారిటీనా అనేది మనం రానున్న రోజుల్లో మీకు కూలంకుషంగా, క్లుప్తంగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలం. కానీ ఇప్పటికైతే మంగళగిరిలో మెజారిటీతో ఉన్న అవకాశం ఉంది. అలాగే ఇక్కడ సిపిఎం అభ్యర్థిగా జొన్నా శివశంకర్ గారు కూడా పోటీ చేస్తున్నారు. ఉండవల్లి నుంచి దాదాపుగా 20 సంవత్సరాలు సర్పంచ్‌గా ఉండి, ఇక్కడ లోకల్ కనెక్షన్స్ ఎక్కువ ఉండి, ఒకప్పుడు కమ్యూనిస్టు కంచుకోట సార్ మంగళగిరి. అందుకనే కమ్యూనిస్టులు ఎప్పుడు బలంగా ఉంటారు ఇక్కడ. కొన్నిసార్లు ఓట్లు రావచ్చు, కొన్నిసార్లు ఓట్లు రాకపోవచ్చు. కానీ కమ్యూనిస్టు భావజాలం, కమ్యూనిస్టు ఫీలింగ్స్ ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో అది మంగళగిరే. దాదాపుగా 2009లో మీకు సిపిఐ, సిపిఎం కలిసి మోర్ దాన్ 50,000 ఓట్ బ్యాంకింగ్ రావడం జరిగింది. లాస్ట్ టైం అప్పుడు సిపిఐకి టీడీపీ మద్దతు దొరికింది. బట్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సిపిఎంకి దాదాపుగా 26,000 వరకు ఓట్ బ్యాంకింగ్ అప్పుడు చేజిక్కించుకుంది. సో, ఆ ఎఫెక్ట్ కూడా పడి కొద్దిగా ఖచ్చితంగా మెజారిటీ తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఇరువైపుల నుంచి కొంతమంది ఓట్ బ్యాంకింగు వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో, సిపిఎం కొద్ది ఓట్ల బ్యాంక్ తీసుకుంటుంది. అలాగే వైఎస్ఆర్‌సీపీ ఓట్ బ్యాంకింగ్ తనకుంటుంది. కోర్ ఓట్ బ్యాంకింగ్ ఎలా అయితే ఉంటుందో డిఫరెంట్ వర్గాల్లో ఎస్సీ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, మధ్యతరగతిలో కొంతమంది పథకాలు అందుకున్న ఉమెన్స్ కావచ్చు, ఈ ఓట్ బ్యాంకింగ్ ఆబ్వియస్‌గా వైఎస్ఆర్‌సీపీకి స్ట్రాంగ్‌గా ఉంటుంది. స్టిల్ ఉన్నప్పటికి కూడా ఆ మెజారిటీ శాతం తగ్గేదానికి ఆస్కారం ఈ ఫ్యాక్టర్స్ అవుతాయి. సో, ఓవరాల్‌గా మంగళగిరిలో నారా లోకేష్ గారికి 10,000, 20,000, 30,000 అనేది పక్కన పెడితే ఖచ్చితంగా 10,000 పైనే మెజారిటీతో ఆయన విజయం చేజిక్కించుకునేదానికి ఆస్కారం ఉంటుంది. మనం మంగళగిరిలో లోకేష్ గారికి ఎటువంటి సర్వే రిపోర్ట్ ఇవ్వలేదు. ఇది కేవలం మీకు ఓపెన్ అప్ చేయడానికి కొన్ని నియోజకవర్గాలు అడుగుతున్నారు కాబట్టి ఆయనకి చేసేది. మనం ఖచ్చితంగా ఒకరెవరికైనా సర్వే చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇస్తే మటుకు వాళ్ళకి పోటాపోటీలో ఉంటే మటుకు వాళ్ళకి డిస్క్లోజ్ చేయం, పోటాపోటీ అని చెప్తాం. లేదు ఖచ్చితంగా భారీగా ఓడిపోతున్నారంటే అసలు ఆ నియోజకవర్గాన్ని టచ్ చేయకుండా లేదా ఆ నియోజకవర్గాన్ని మనం పోటాపోటీలోనే కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఒక క్లయింట్ మనం తీసుకొని విలేజ్ వారీ రిపోర్ట్ తీసుకున్న తర్వాత
తర్వాత అతను 10,000 పైనే మెజారిటీతో ఓడిపోతున్నది బహిర్గతం చేయడం అనేది అది చీప్గా అనిపిస్తుంది, లేదా అది స్టాండర్డ్ ఆఫ్ ఒక కంపెనీ రన్ చేసే విధానం కాదు. కాబట్టి అదేవిధంగా 10,000 పైనే మెజారిటీతో ఎవరైనా విన్ అవుతుంటే మనం రిపోర్ట్ సేల్ చేసిన వాళ్ళు వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా ఇలా డిస్క్లోజ్ చేసి కావాలంటే మండల వారీగా వాళ్ళు చెప్పమన్నా చెప్పి ఈ విధంగా ఈ మండలంలో నీకు ఇంత ఉంది, ఈ 3 మండలాల్లో ఇంత ఉంది, ఒక మండలంలో వీక్ ఉన్నారని ఓపెన్గా డిస్క్లోజ్ చేయడం జరుగుతుంది. సో కంక్లూజన్, మంగళగిరిలో నారా లోకేష్ గారు 10,000 పైన మెజారిటీతో విజయం చేజిక్కించుకుంటున్నారు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ కేకే.